అతి పవిత్రమైన రామ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి రోజు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం అనేటువంటిది అదృష్టంగా భావిస్తూ, కృతే నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలియుగ వెంకట నాయక. నారసింహుడు కృత యుగంలో వెలిసినటువంటి స్వామి. వైష్ణవ అవతారాల్లో మూలావతారమైనటువంటి మొదటి అవతారంగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈరోజు రామోవాన్ ధర్మ అనేటువంటి నానుడు ఏదైతే ఉందో, మానవ రూపంలో ధర్మానికి ఒక ప్రతీక, మానవ రూపంలో ధర్మానికి ఒక ప్రతీక శ్రీరామచంద్రుడు. హిందూ ధర్మంలో ప్రధానమైనటువంటిది ఆచరించేటువంటి ధర్మాచరణ అంటే రాముని యొక్క జీవితం. ఆనాడు వాల్మీకి మహర్షి పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఒక మధురమైనటువంటి అక్షరం, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంటారు. వాల్మీకి అనేటువంటి కోకిల రామ 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 అనేటువంటి ఒక మంత్రాన్ని మనకి అనుగ్రహించినటువంటి ఈ నానుడి, ఈ నమ్మకం ఈరోజు దేశం అంతా కూడా రామనామ జపం చేత, రామనామ స్మరణం చేత ధర్మాన్ని కాపాడటం కోసం, ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి దాన్ని కాపాడడం కోసం దేశం అంతా కూడా ఇవాళ అన్ని ఆలయాల్లో రామనామ జపాన్ని చేస్తున్నటువంటి తరుణం. నేను ఉదయమే ప్రకృతికి ప్రామాణికమైనటువంటి వృక్ష సంపద, ప్రకృతికి ప్రామాణికమైనటువంటి వృక్ష సంపద, ప్రాణవాయు ప్రధాత వృక్షమే. మనకి ప్రాణవాయువుని మనకు అందించేటువంటిది వృక్ష సంపద. అటువంటి వృక్ష సంపద కలిగినటువంటి కడియం నరసిరిలో రాముని యొక్క ఛాయావతారంగా మొక్కలతో తయారు చేసినటువంటి రామ విగ్రహాన్ని దర్శించి, ఇవాళ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషరం భద్రం మృత్యోర్నమామ్యహం అంటే నారసింహుడే రక్షకుడు. భూమి ఏలు ప్రతి వారికి కూడా నారసింహ రక్ష అవసరమని కోరుకొండలో వేయించేసినటువంటి నృసింహ క్షేత్రాన్ని దర్శించడం, స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం, వేదాశీర్వచనంతో పండితులు వారి యొక్క ఆశీర్వచనాలని అందించడం, నాకు మిత్రుడు గురుపుత్రుడు జక్కంపూడి రాజా వారు వేరే కార్యక్రమంలో సీతానగరంలో ఉన్న కారణం చేత వారితో చెప్పి పొద్దున్నే దర్శనం చేయాలనేటువంటి ఆలోచన. భక్తి అంటే జీవనం సాగించటంలో ప్రధానమైన మనోధైర్యాన్ని వసిగేటువంటి శక్తి. భక్తి జీవనం సాగించే క్రమంలో మనోధైర్యాన్ని మనకి కలిగించేటువంటి శక్తి. ఆ శక్తి లభించాలన్నప్పుడు భక్తి ద్వారా మాత్రమే అది విశేషంగా లభిస్తుందని నమ్మినవాడిగా ఇవాళ నారసింహ క్షేత్రమైనటువంటి కోరుకొండలో లక్ష్మీ నరసింహుణ్ణి ఆరాధించడం జరిగింది, వారిని ప్రార్థించడం జరిగింది. ఈ రాష్ట్ర పాలకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భక్తితో నిన్ను కొలిచి కోరికలు కోరుకున్నటువంటి వారి కోరికల్ని ఆ పైటం మీద కూర్చుని తీరుస్తున్నటువంటి వాడిగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజానీకానికి అనేక మంచి కార్యాలు చేస్తున్నారు. వాటిని కొనసాగించడానికి ఇప్పుడు ప్రారంభమైంది. అంటే తరతరాలుగా విద్యకు దూరంగా, ఆర్థిక స్థితి లేక బానిసత్వంతో బ్రతికేటువంటి వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది నారసింహవరంగా వారికి వశంగమని, వారికి మరింత శక్తిని ప్రసాదించమని, శత్రుకూటమి ఎప్పుడు కూడా నీ అవతారమే ప్రహ్లాద వరదం గారి పాలనని రక్షించడానికి అనుగ్రహాన్ని
ఇవ్వాలని వారిని భక్తిపూర్వకంగా ప్రార్థన చేయటం జరిగింది. నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మా ప్రభుత్వానికి నారసింహుని యొక్క రక్ష